హాయ్ ఫ్రెండ్స్, నేను డీజే ఆర్యన్. సారీ, నేను చాలా రోజుల నుంచి వీడియోలు ఏం చేస్తలేను, ఎందుకంటే కొంచెం బిజీ ఉండే, అందుకే వీడియోలు ఏం చేయలేకపోయినా. కానీ తప్పకుండా ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఒక యూస్ఫుల్ కంటెంట్ తోటి రెగ్యులర్గా వీడియోస్ పెడతానే ఉంటా. మన డీజే లవర్స్ అందరికీ ఎంతో కొంత నాలెడ్జ్ అనేది పెంచుతూనే ఉంటా. సో సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి పెట్టుకోండి, మన వీడియోలన్నీ వస్తూ ఉంటాయి, చూసి బాగా సపోర్ట్ చేయండి. అయితే మ్యాటర్ ఏంటంటే, ఈరోజు వీడియోలో నేను ఒక స్పీకర్ గురించి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. ఆ స్పీకర్ ఏంటంటే దస్కా కంపెనీ నుంచి 18 ఇంచ్ సబ్-వూఫర్ స్పీకర్ అది. అయితే ఈ స్పీకర్ ఏదో చెప్పాలని చెప్పేసి మార్కెట్ పోయి కొనుక్కొని వచ్చి నేనేం రివ్యూ ఇస్తలేను. కంటిన్యూస్గా 1.5 year వాడిన తర్వాత ఆ స్పీకర్ సెట్ల నుంచి బయటికి తీసి ఆ స్పీకర్ ఎట్లుంది, ఇప్పటికీ దాని పర్ఫార్మెన్స్ ఏంది, దాని మోడల్ నెంబరు, దాని ప్రైస్, దాని వాయిస్ కాయిల్, దాని మ్యాగ్నెట్, ఎంత వాటేజ్ యాంప్లిఫైర్ పెట్టి ఎన్ని సంవత్సరాలు యూజ్ చేసినామో, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని నీకు క్లియర్గా ఒక జెన్యూన్గా చెప్తా, అసలు ఏమాత్రం అబద్ధం చెప్పకుండా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఇదే ఫ్రెండ్స్ మన స్పీకర్, 18 ఇంచ్ సబ్-వూఫర్, దస్కా బ్రాండ్ నుండి. దీని మోడల్ నెంబర్ వచ్చేసి PD18555, 97 డెసిబుల్స్ సెన్సిటివిటీ అండ్ 5.5 ఇంచ్ వాయిస్ స్కేల్, 8 ohms ఇంపెడెన్స్ తోటి 2000 వాట్ ఆర్ఎంఎస్ పవర్ అని రాసింది. అసలు యాక్చువల్లీ 2000 వాట్ ఆర్ఎంఎస్ పవర్ కాదా అనేది నేను తర్వాత చెప్తా. అయితే మ్యాటర్ ఏంటంటే, దీన్ని మ్యాగ్నెట్ వచ్చేసి 280 mm డబల్ మ్యాగ్నెట్ వచ్చింది, కొంచెం హెవీ వెయిట్ కూడా ఉంది. దీని పేపర్ కూడా మంచి క్వాలిటీ ఉంది. 1.5 year యూజ్ చేసిన తర్వాత కూడా మంచి క్వాలిటీ తోటి మంచి హార్డ్ ఉంది. దుమ్ము పట్టిపోయింది బాగా, ఎందుకంటే 2 వినాయక చవితిలు నడిపిన, దాదాపు 2 వినాయక చవితి సీజన్లో నడిపిన తర్వాత కూడా మంచి హెవీ పర్ఫార్మెన్స్ ఉంది. దీన్ని ఎట్లా చేసినామంటే, ఒక ఎన్లాబ్స్ X7 ఆంప్లిఫైర్కి పేరుగా యూజ్ చేసినాం. 8 ohms 4 ohms ఇంపెడెన్స్ తోటి దాన్ని కనెక్ట్ చేసినాం. మనకు తెలుసు కదా, మన ఎన్లాబ్స్ X7 ఆంప్లిఫైర్ ఒక అవుట్పుట్ వచ్చేసి 4 ohms 3500 వాట్ అవుట్పుట్. సో దాన్ని బట్టి లెక్కేసుకుంటే దీని ఆర్ఎంఎస్ పవర్ ఖచ్చితంగా 2000 వాట్. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా యాంప్ కనెక్ట్ చేసి వాడినా కానీ ఇంతవరకు ఎట్లాంటి డ్యామేజ్ కాలేదు స్పీకర్. ఆ పర్ఫార్మెన్స్ అట్లనే ఉంది. ఇంకానేమో మన స్పీకర్ ఏం డ్యామేజ్ కాలేదు, కాయిల్ పేపర్ స్మెల్ కూడా ఇప్పటిదాకా ఏం రాలే. ఇంకొక మ్యాటర్ ఏంటంటే, పర్ఫార్మెన్స్ విషయానికి మంచిగా ఉంది, కాకపోతే కొత్త దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. 1.5 year తర్వాత కూడా సేమ్ పర్ఫార్మెన్స్ రావాలంటే రాదు కదా, ఏదైనా కొంచెం అరుగుదల ఉంటుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది ఈ స్పీకర్ కొంచెం మంది ఫేస్ చేస్తుంటారు, ఈ జంపర్ వైర్ అనేది కట్ అవుతుంటాయి. కానీ ఇంతవరకు దీనికి ఇప్పటిదాకా అట్లాంటి ప్రాబ్లం ఏం రాలే. సో నేనేం చెప్తా అంటే, 18 ఇంచ్ సబ్-వూఫర్లల్లా ఇది ఒక బెస్ట్ స్పీకర్, కొనుక్కోండి, యూజ్ చేసుకొని. దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 17,500 నుంచి ఒక 21,000 వరకు ఉంటుంది, మనం పర్చేజ్ చేసే డీలర్ని బట్టి. నేనైతే అప్పుడు 18,000కి పర్చేజ్ చేసిన 1.5 year బ్యాక్. నాకైతే ఒకసారి ఫిట్ చేసి మళ్ళీ ఇప్పాల్సిన అవసరం ఇంతవరకు రాలే. ఇక నేను రివ్యూ చేసానికి ఎప్పినది మళ్ళీ తీసుకొని ఫిట్ చేయాలి. ఇంకెన్ని రోజులు వస్తుందో తర్వాత లాస్ట్కి ఇక కాలిపోయి ముంగానే మళ్ళీ ఒకసారి అయితే రివ్యూ చేస్తా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలలో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఆర్ఎంఎస్ పవర్, ప్రోగ్రామ్ పవర్, పీక్ పవర్ అంటే ఏందనేది మీకు క్లారిటీ చెప్తా. దానివల్ల ఏమవుతుందంటే, మీరు స్పీకర్ సెట్ చేసుకున్న యాంప్లిఫైయర్కు స్పీకర్ మంచి మ్యాచింగ్ తోటి చేస్తేనే కాలిపోకుండా ఎక్కువ రోజులు నడుస్తుంది, మంచి సక్సెస్ అవుతారు. లేకుండా తెలియకుండా ఏది పడుతుంది వాటికి అనుకో కాలిపోతూ ఉంటే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు, డీజే బిజినెస్ చేయలేకపోతారు. ఎందుకంటే పైసలు పెట్టి సెటప్ తీసుకున్నాం అంటే ఊరికే పెట్టుబడి పెట్టుకోవడం కూర్చుంటే మనతో కాదు కదా, పైసలు సంపాయాలి. కానీ ఈ స్పీకర్ అయితే సూపర్. ఇక దీని గురించి చెప్పాలంటే ఇక ఇంతే ఉంది. దీని బాస్కెట్ కూడా మంచి గట్టిగా ఉంది, అల్యూమినియం బాడీ అనుకుంటా, ఇక క్లారిటీగా నాకు తెలియదు. ఆడైతే కంపెనీలో అయితే బాక్స్ మీద అల్యూమినియం బాడీ అనే రాస్తారు, చూసి అట్లా అనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.